హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్వీట్ చూపిస్తున్నాను కదా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, సాయి పెసరపప్పు నానబెట్టుకోవాలి. 3 hours తర్వాత అవి నానాక పొట్టు మినప్పప్పు బాగా కడుక్కోవాలి, ఒక పొట్టు అయినా లేకుండా. ఆ రెండు కలుపుకొని గ్రైండర్లో వేసుకోవాలి, గారెల రుబ్బులో రుబ్బుకోవాలి. నేను నానబెట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి. ముందే వేసుకోవాల్సిన గ్లాసులో చూపిస్తున్నాను. పొట్టు మినపప్పు, సాయి పెసరపప్పు. తర్వాత నానాక చూపిస్తున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్, నెయ్యి వేసుకోవాలమ్మా. చక్కెర పాకం పట్టుకోవాలి. బౌల్లో చక్కెర, పప్పులు 2 గ్లాసులు అయినాయి కదా. 3/4 పెసరపప్పును, గ్లాసులు పొట్టు మినపప్పును, అందుకు 4 గ్లాసులు గాజు గ్లాసుతో 4 గ్లాసులు చక్కెర వేసుకుంటున్నాను. మీకు తర్వాత పాకం కూడా చూపిస్తాను. గ్రైండర్లో వేస్తున్నాను చూడండి. గ్రైండర్లో వేసాక రుబ్బు చుట్టలు చుట్టడం కూడా చూపిస్తాను. ఇప్పుడు గ్రైండర్లో రుబ్బు చూపించి చుట్టలు వేయడం చూపిస్తాను. ఇప్పుడు పాకం చూడండి. కొద్దిగా గారెల పాకం కన్నా కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు క్లాత్కి ఓలు పెట్టుకొని చుట్టలు చుట్టని చూపిస్తాను. నెయ్యి వేసానమ్మా. మూగుల్లో ఆయిల్ వేస్తాను. చుట్టలు వేయడం కూడా చూపిస్తాను. పాకంలో వేసాక రెడీ అయినవి కూడా చూపిస్తాను. క్లాత్ అదిగమ్మా, క్లాత్ ఓలు పెట్టుకొని జాంగ్రీలు చుట్టుకోవడమే. మినపప్పు, పెసరపప్పును ఇట్లా కావాల్సినవి. పాకం రెడీ అయిందమ్మా. చుట్టూలాగా చుడుతున్నాను చూడండి. స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ట్రై చేసి బాగా వస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాకం అదిగోరా అలా రావాలమ్మా చూడండి. అంతే, రెడీ. దీన్ని చుట్టు స్వీట్ అంటారు, చుట్లు అంటారు. చాలా ఫేమస్ అమ్మా. ఇవి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. నాకైతే బాగా వచ్చింది చూడండి, ఎంత బాగా పీల్చిందో. సేమ్ ఇంకంతే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.